మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో చెల్మెడ గ్రామానికి చెందిన నెల్లికంటి రమేష్ యాదవ్ ని ఓబీసీ మునుగోడు మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. మండల అధ్యక్షులు పెంబల్ల జానయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు భవన మధుసూదన్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దర్శనం వేణు, కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒకరు లేకుండా ఇద్దరు లేకుండా మనం అందరం ముందు తెలుసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏదైనా మనస్పాతాలు పెట్టుకోకుండా ఈ పిలువలేదు వాళ్ళ పిల్లలు అనుకోకూడదు. ఎందుకంటే ఎవరు చేసినా పార్టీ గురించి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే నేను కూడా ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండలాల వయసుగా తిరుగుతాం. ఎందుకంటే మొదలు జరిగింది కాబట్టి ఎందుకంటే మీరు ఈ అవకాశం మంది రాకుండా ఎందుకంటే విత్తనాలు వేయటం, కలుపు తీయటం అవన్నీ పనులు ఉండవు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటికైనా మంచి సంఖ్యలో మునుగోడులో రావడం జరిగింది. నేను తరచుగా మేము చూస్తుంటా సోషల్ మీడియాలో మునుగోడులో పార్టీ పెరుగుతుందంటే నాకు చాలా సంతోషం అవుతుంటుంది. అందులో మునుగోడు మండలంలో ఇంకా పార్టీ పెరుగుతుందంటే ఇది ఒక పాజిటివ్ సైన్. ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గం మనదే రాబోయే రోజులలో అనేటటువంటి విశ్వాసం నాకు కలుగుతుంది. చాలా మంది అంటుంటారు వీళ్ళకి ఏం పని లేదా, మననే ఓట్లు అయిపోయినాయి, మళ్ళీ మీటింగులు, మళ్ళీ పని ఏంది. ఒక నెల కిందనే కదా ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిండు, మళ్ళీ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నారు ఏంది, వీళ్ళు మీటింగులు అంటారు, ధర్నాలు అంటారు, వినతి పత్రాలు అంటారు ఏందని ప్రజలు అనుకుంటారు. ఓట్ల కోసం పనిచేసే పార్టీ కాదు ఇది. గెలుపు ఓటములు అనేది సహజం. కాబట్టి ఎన్నికలు ఉంటేనే పార్టీ పని, ఎన్నికలు లేకపోతే పార్టీ పనిచేయకుండా ఉండేటటువంటి కార్యకర్తలం కాదు మనం. ఓట్లు, సీట్లు, ఎలక్షన్లు, గెలుపు, ఓటమి అంతా మన పనిలో ఒక భాగం. నన్ను ఇట్ని అన్నారు 2009లో నాకు 10,000 ఓట్లు వచ్చినప్పుడు ఇంక ఈయన మళ్ళీ కనబడతాడా అని అన్నారు. ఈయన మళ్ళీ కనబడతాడా అన్నాను. ఇప్పటికి 15 ఏళ్ళు నేను కనబడుతున్నా లేనా? 15 ఏళ్ళు అయినా కూడా అదే స్పిరిట్, అదే జెండా, అదే కసి. ఎన్నడో నాడు ఈడ జెండా ఎగరాలనేటటువంటి తపన. కాబట్టి 2009లో అట్లనే అన్నారు, 14లో అట్లనే అన్నారు, 18 అట్లనే అన్నారు. టికెట్ రాకపోయిన తర్వాత ఇంకా పోతాడు, ఇక రాడని అనుకో. టికెట్ వచ్చినా రాకపోయినా, గెలిచినా ఓడినా ఇది మనకు కావాల్సింది. ఈ జెండా మనకు కావాలి. అందుకోసమే మనం ఈడ కాకపోయినా ఏడనైనా పనిచేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. పేద ప్రజలందరికీ కూడా సేవ చేయాలనేటటువంటి తపన ఈరోజు పార్టీ నాయకులలో, కార్యకర్తలలో ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటిది ఒక ఉత్సాహం, ఉత్తేజం ఉండబట్టుకనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు అవునా కాదా, తెలంగాణ రాష్ట్రంలో 35% ఓట్లు సంపాదించుకొని మనం 2వ స్థానంలో నిలబడ్డాం పర్సెంటేజ్ వైజ్. సీట్లు, పార్లమెంట్ సీట్లు నువ్వా నేనా రీతిలో సగం సీట్లు సంపాదించుకున్నాం. అధికార కాంగ్రెస్ పార్టీకి 8 వస్తే మనకి 8 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి 40% ఓట్లు వస్తే ఈరోజు మనకు 35% ఓట్లు వచ్చినాయి. 46 అసెంబ్లీ నియోజకవర్గాలలో మన పార్లమెంటు ఎన్నికలలో మొదటి స్థానంలో ఉన్నాం మనం. ఇంకొక 48 కాన్స్టిట్యున్సీలలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఉన్నాయి, సెకండ్ ఉన్నాయి, టార్గెట్ పెడితే మనం వచ్చే ఎన్నికలలో సుమారుగా 90 సీట్లు గెలుస్తాం. కాబట్టి రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏం అనుమానం అవసరం లేదు, ఏం సంశయం అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలో వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు.
10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ గద్దె దింపాలనేది ప్రజల్లోకి వచ్చింది, బాగా మనసుకు వచ్చింది. కాబట్టి వాళ్ళను దింపేటటువంటి క్రమంలో ఎవరున్నారని చెప్పేసి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలు ఏవైతున్నాయో మోసపూరితమైనటువంటి హామీల కారణంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ దేశంలో 29 రాష్ట్రాలలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తోక పార్టీ అయిపోయింది. అంటే అతనికి ఏదో వాళ్ళకు ఒక ఊతకర్ర ఉంటే తప్ప నడవలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఆన్ ఇట్స్ ఓన్ సొంతంగా పోటీ చేసే పరిస్థితులు లేదు, సొంతంగా గెలుస్తామనేటటువంటి విశ్వాసం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. మరి 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కర్ణాటక ఉన్నది, అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. 2,91,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. ఎక్కడి నుంచి నిధులు వస్తాయో తెలియదు. మరి కేంద్రం నిధులు ఇవ్వలేదని అన్నారు. మరి కేంద్రం నిధులు ఇవ్వదని చెప్పి బడ్జెట్లో 48 కోట్లు ఎట్లా పెట్టినావు? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఆదాయాన్ని వహిస్తున్న నానయ్య గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జి గంగిడి మనోహర్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గం కన్వీనర్ దూడల కిషన్ గారికి, మరి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరి నా ముందున్న నాతోటి కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గతంలో 10 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేదు, రైతులను నిండముంచననే ఉద్దేశంతో మరి ఆనాడు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలనే ఆలోచనతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి అధికారం ఇచ్చినారు. మరి ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో మాయమాటలు చెప్పి మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆనాడు 2 లక్షల రుణమాఫీ మీరు తెచ్చుకోండి, ఎమ్మటే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఏ విధమైన షరతులు లేకుండా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఈరోజు రేషన్ కార్డు ఉండాలి, మరి బైక్ ఉన్నతనికి వర్తించదు, ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకు వర్తించదు మరి చెప్పి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని, ₹1,00,000 లోపని మొన్న ₹1,50,000 మొన్న మరి ఆగస్టు 15 తారీఖు వరకు 2 లక్షలు చేస్తా అని ఈ విధంగా మాయమాటలు చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి నిన్న విదేశీ పర్యటన కానీ వెళుతున్న మాట మీ అందరికీ తెలిసిన మాట విషయమే. మరి విదేశీయుల పర్యటన పోయి ఆయన 14వ తారీఖు వస్తాడట, మరి 15వ తారీఖు లోపు ఎప్పుడు మాఫీ చేస్తాడని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. 15వ తారీఖు వరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 14వ తారీఖు వరకు మరి ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. మరి ఒక 17-18 సార్లు ఢిల్లీకి పోయినాడు. ఢిల్లీకి పోవడం రావడం, సోనియమ్మని కలవడం, మరి వాళ్ళకు పాదాభివందనం చేయడం తప్ప మరి రైతు సమస్యల మీద ఏనాడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆలోచించలేదు. ఈ రైతుల సమస్యలని పట్టించుకోకపోవడం కారణంగానే మరి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి మరి బొందబెట్టడం జరిగింది ఈ రైతులు. మరి ఈనాడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే విధంగా అవలంబిస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కానీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చడానికి
ఏ సందేహం లేదని నేను మనవి చేస్తున్నాను ఈ సందర్భంలో. మరి ఈరోజు మరి ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫసల్ బీమా అమలు చేస్తే నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ ఫసల్ బీమా అమలు చేసే పాపన పోలేదు. కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. మరి ఈనాడు రైతులకు ఇస్తాన్న హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేడు. మరి కౌలు రైతుల విషయం చూసుకున్నా, మరి కూలీల విషయం చూసుకున్నా, మరి ఎకరానికి 12,500 రూపాయలు చూసుకున్నా, మరి ధాన్యానికి బోనస్ విషయం చూసుకున్నా కానీ ఏ విషయంలో కూడా ఏది కూడా పట్టించుకున్న పాపాన లేదు. మరి రేపు 15వ తారీఖు వరకు ఈ కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ తరఫున రేపు 15వ తారీఖు వరకు చూసిన తర్వాత విస్తృతంగా మరి దీని మీద మేము కార్యక్రమాలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ ఆలోచన చేస్తున్నది. ఇంతకుముందే మండలంలో కూడా ఈ విషయాల మీద రైతుల సమస్యల మీద మరి ఎంఆర్ఓ వరకు మెమోరాండాలు ఇవ్వడం జరిగినది. కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా నిరాహార దీక్ష రైతు దీక్ష చేయడం జరిగినది. రాబోయే కాలంలో రైతుల విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే రైతుల విషయంలో కిసాన్ మోర్చా తరఫున ఈ తెలంగాణ రాష్ట్రానికి బుద్ధి చెప్పడం కిసాన్ మోర్చా తరఫున అండగుండమని ఈ సభాముఖంగా చెప్తున్నాను, తెలియపరుస్తున్నాను. మరి రైతుల సమస్యల మీద పోరాటం చేసి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.